హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విజయలక్ష్మి పడాల బెజవాడ కనకదుర్గమ్మ గుడి అండి ఇది. బెజవాడ అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ విజయవాడ మన అమ్మల కన్నా అమ్మ ముగ్గురమ్మల మూలకుటమ్మ మన కనకదుర్గమ్మ వారికి మహాకుంభాభిషేకం జరుగుతుందండి 6-7 తారీఖుల్లో. ఇది కూడా తెలిసే ఉంటుంది. చాలా 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభాభిషేకం అంటండి. 3 మహాసముద్రాలు 12 నదుల నిండి తీసుకొచ్చిన జలాలతోనంట అమ్మవారికి అభిషేకాలు చేస్తారంటండి. అది ఆదివారం జరుగుతుంది. అది మన సీఎం గారి చేతుల మీద జరుగుతుంది అంటండి. నాకు తెలియదు, విన్నాను అంతే. చూడండి, ఎక్కడికక్కడ ఎల్ఈడి స్క్రీన్స్ కూడా పెట్టారు చూడడానికి. ఫోన్స్ అయితే నాట్ అవైలబుల్ ఇచ్చారండి. పైకి అయితే ఫోన్స్ని తీసుకెళ్ళేవారు. నేను ఎంతో రిక్వెస్ట్ మీదుగా తీసుకెళ్ళానండి. చిన్న వీడియోసే తీసానండి, క్యాప్చర్ చేశాను. ఫుల్గా తీయలేకపోయాను. మేము ఏం చేసామంటే ఇట్లా వెళ్ళివ్వట్లేదని చూసారా లైన్స్ అసలు ఎలా ఉన్నాయో ఫోన్స్ పెట్టడానికి. మేము పాత మెట్ల మీద నుంచి వెళ్ళామండి. ఈ అమ్మాయికి పసుపు పెడుతుంది చూసారా, ఆ అమ్మాయికి ఇక్కడ ఉన్న ఆమెకి అమ్మవారు వచ్చారండి. నా పక్కన వెళ్ళానండి. నేను ఒక్కసారి తులుక్కబడ్డాను, గుండె ఆగినంత పని అయింది. ఎందుకంటే అలాగా ఎప్పుడు నేను పక్కన ఉంటుండగా అలా చూడలేదండి. అలా చూసేసరికి నాకు గుండె అయిపోయింది. ఆ టైంలో వీడియో కూడా తీయలేకపోయింది. తర్వాత కొంచెం స్థిమితం అయ్యాక ఇవి క్యూ లైన్స్ అండి. ఓంకారం దగ్గర నుంచి క్యూ లైన్స్ ఇచ్చారు. బాగుందండి. మిట్ట మధ్యాహ్నం కదా, బటర్ మిల్క్స్ అండ్ బిస్కెట్ ప్యాకెట్స్, పాల్స్ కూడా సర్వే చేశారండి దేవస్థానం వాళ్ళు. బాగుంది ప్రోటోకాల్స్. దసరా టైంలో కన్నా ఇప్పుడు కూడా బాగుంది. 3 days కూడా బాగానే ప్రోటోకాల్స్ ఉన్నాయండి. ఇది గోపురం అండి, ఇది తెలుసు కదా మీకు అందరికీ. ఇది బంగారు గోపురం అండి. ఈ గోపురానికే అభిషేకాలు జరుగుతాయండి 8వ తారీఖున ఆదివారం. చూడండి, చూసి దర్శించుకోండి. అంటే వేరేగాని కాదు, రాగలుగుతారు మీరు. రాని వాళ్ళ గురించి అండి. ఇదండి లైను. అసలు వెళ్ళిన వాళ్ళం వెళ్ళినట్టు వెళ్ళిపోవడమేనండి. అన్ని క్యూ లైన్స్ ఫ్రీనేనండి. 100, 300, 500 కూడా. కాకపోతే 500 మాత్రం టైం పడుతుందండి అందులోకి వెళ్ళడానికి. ఎందుకంటే ఎవరైనా విఐపీలు వస్తుంటే వాళ్ళకి ప్రోటోకాల్స్ ఉండవు కదా, అలా వెళ్ళి వాళ్ళు దర్శించుకోవడమే. వాటితో పోలిస్తే 100 ఫ్రీ దర్శనాలే బెటర్ అండి. 300 కూడా ఆపుతున్నారు. నేనైతే ఫ్రీ దర్శనంలోకే వెళ్ళానండి. 100 టికెట్స్ అంటే అన్నీ ఫ్రీనే, కానీ ఆన్లైన్లో లేకుండా ఫ్రీ లైన్లోకి వెళ్ళి వచ్చామండి. చూడండి, అమ్మవారి నుంచి బయటకి దర్శనం చేసుకొని బయటకు వచ్చాక ఇదంతా ఎంతమంది జనాలు ఉన్నారో. అందరూ ఫోన్లో ఫోటోలేనండి. నాలాగే అందరూ రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చిన వాళ్ళే. ఇలా ఉంటుందనేనండి ఫోన్లు కూడా లోపలికి అవైల్ ఇవ్వట్లేదు. ఇది కూడా తెలిసే ఉంటుంది కదండి. చిన్న అమ్మవారు, ఇక్కడ పెద్ద అమ్మవారు ఉండేవారు. ఈ అమ్మవారిని సైడ్ని పెట్టారండి. ఫొటోస్ తీసుకునేవారు కదా అక్కడ, అదిగోండి ఆ సైడ్ని పెట్టారు. అక్కడికి వెళ్ళాను. అక్కడ ఏంటో జనాలు ఉన్నారు కదా అని వెళ్ళి చూసేసరికి చిన్న బాబుకి కాసులు తులాభారం వేస్తున్నారండి. అయితే పైసలతో ₹2 కాయిన్స్తోని తులాభారం వేస్తున్నారు. ఎంత వెయిట్ ఉంటే అంత ఇస్తామని మొక్కుకొని ఉంటారేమో. ఇంకా ఇది కూడా తెలుస్తుంది కదా అని చిన్న వీడియో తీసానండి, క్లిప్పు. ఇంకేముందండి, ఆఫ్టర్నూన్ 2 అయిపోయింది. ఇంక సరే అని బయటకు వచ్చేసి ఇంకా అన్నదానానికి కూడా వెళ్ళలేకపోయామండి. ఇంక సరే అని బయటకు వచ్చేసాము. ఇది కూడా మీకు అంతా తెలిసిందే కదా. మనం కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు, ఇక్కడ కూర్చోవచ్చు. ఇంకా సరేలే అని నేను మా అమ్మగారు అయితే వచ్చేసామండి ఇంటికి. ఇది కూడా మీకు తెలుసు కదా, పాత అదే శివాలయం గుడి నుంచి బయటకు వచ్చేదారండి. సైడ్ కూడా కడుతున్నారు. అవి మెట్లనే అంటున్నారు. నాకు పూర్తిగా క్లారిటీ లేదు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే. ఇది కూడా మీకు తెలిసే ఉంటుంది కదా, మన రాసులతో ఏ చెట్టుని ఎలా పూజించాలి, ఏం చేయాలనేది రాసి పెడతారండి. ఎవరి నమ్మకం వాళ్ళది, చేసేవాళ్ళు చేస్తారు.